అక్కడ అధికార పక్షంలో సీనియర్ వర్సెస్ జూనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు పీక్ స్టేజ్కి చేరింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఆ యువ నాయకుడి పేరు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్న నేత ఆయన. సదరు సీనియర్ నాయకుడు 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యేగా నిత్యం వివాదాలతో నలుగుతుండే ఆయన అరచకలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఢీ అంటే ఢీ అంటున్నారు ఆ యంగ్ లీడర్. ఆ క్రమంలో ఆ ఎమ్మెల్యే సీటు ఈసారి తనకే కావాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారట. మరోవైపు వైసీపీ అధిష్టానం పలువురు సిట్టింగ్లను మారుస్తామని చెప్తుండటంతో ఆ సీనియర్ ఎమ్మెల్యేలో గుబులు రేగుతోందట. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్య నియోజకవర్గం ఎమ్మెల్యే కాటిసాని రాంభూపాల్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయనకు మంత్రి పదవి మాత్రం దక్కలేదు. జగన్ కేబినెట్లో తనకు ఒక పదవి ఉంటుందని ఆశించినప్పటికీ ఆయన సీనియారిటీ వర్కౌట్ కాలేదు. పాణ్యం సెగ్మెంట్ అంటే కాటిసాని అన్న బ్రాండ్ సంపాదించుకున్నప్పటికీ అమాత్య పదవి మాత్రం ఆయనకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాకి చెందిన వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కన్ను ఇప్పుడు పాణ్య సెగ్మెంట్పై పడింది. ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్న సిద్ధార్థ రెడ్డి పాణ్యం నుంచి పోటీకి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యూత్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నందికొట్కూరు సొంత నియోజకవర్గం అయినప్పటికీ అది ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో పాణ్యం వైపు చూస్తున్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డిని వైసీపీ అధిష్టానం ఎంపీగా బరిలో నిలుపుతుందనే ప్రచారంతో పాణ్యం టికెట్ కోసం బైరెడ్డి తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి ఒకవేళ నంద్యాల ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ తన కుమారుడు కాటసాని నరసింహారెడ్డికి కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని కోరారంటున్నారు. అయితే ఆయన కొడుకు ఇప్పటిదాకా ప్రజల్లో తిరగకపోవడం మైనస్గా కనిపిస్తోందంటున్నారు. ఈ నేపథ్యంలో తాను ఎట్టి పరిస్థితుల్లో పాణ్యం నుంచి పోటీ చేస్తానని, ఇందులో ఎలాంటి సందేహం లేదని కాటసాని రాంభూపాల్ రెడ్డి అంటున్నారు. ఏదేమైనా బైరెడ్డి కాటసాని వర్గాల మధ్య విభేదాలు మాత్రం తారస్థాయికి చేరుతున్నాయి. వారి అనుచరులు తమ నాయకులకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోటాపోటీగా పోస్టులు పెడుతున్నారు. ప్రత్యర్థి వర్గంపై అభ్యంతరకర పదజాలంతో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఆ క్రమంలో ఇటీవల సిద్ధార్థ్ రెడ్డిపై అభ్యంతరకర పదజాలంతో పెట్టిన పోస్టింగ్ మరో వివాదానికి దారితీసింది. దానికి కౌంటర్గా కాటసాని రాంభూపాల్ రెడ్డిని మరింత తీవ్రమైన పదజాలంతో నిందిస్తూ బైరెడ్డి వర్గం పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. గతంలో నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని తాను ఉన్నంత వరకు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని ప్రకటించారు సీఎం జగన్. దానికి తగ్గట్లే సిద్ధార్థ్ రెడ్డికి రాష్ట్ర యువజన నాయకుడితో పాటు శాప్ చైర్మన్ కూడా కట్టబెట్టారు. అలా ప్రాధాన్యత కల్పించిన క్రమంలోనే పాణ్యం టికెట్పై ఆశలు పెంచుకుని దూకుడు పెంచారట ఆయన. అయితే టికెట్ విషయంలో వైసీపీ బైరెడ్డిని పక్కన పెడితే ఆయన పార్టీ మారే అవకాశం ఉందా అన్న అంశంపై స్థానికంగా చర్చ మొదలైంది. ఒకవేళ సిద్ధార్థ్ రెడ్డికే పాణ్యం వైసీపీ టికెట్ ఇస్తే కాటసాని వర్గం ఆయనకు ఎంతవరకు సహకరిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.